హనుమంతుడి విగ్రహాన్ని పూజించేటప్పుడు మహిళలు పొరపాటును కూడా ఆయన పాదాలను తాకకూడదు. ఎందుకంటే హనుమంతుడు ప్రపంచంలోనే ప్రతి స్త్రీని తన తల్లిగా భావిస్తాడు. అందుకే దూరం నుంచి మాత్రమే ఆయనను పూజించాలి. ఈ సమయంలో మహిళలు హనుమంతుడిని పంచామృతంతో అభిషేకం చేయకూడదు. పురుషులు చేయవచ్చు. హనుమాన్కి మహిళలు చోళం, సింధూరం సమర్పించకూడదు. అయితే పూలదండను తయారుచేసి పురుషులతో దండ వేయించి నమస్కరించుకోవచ్చు. ఈ సమయంలో మీరు బజరంగబలి కోసం ప్రసాదాన్ని తయారు చేయొచ్చు. కానీ అది మీరు సమర్పించకూడదు. పురుషులకు ఇచ్చి దేవుడికి నైవేద్యంగా పెట్టించాలి. మహిళలు బజరంగ్ బాన్ పఠించకూడదు. అలా చేయడాన్ని అశుభంగా భావిస్తారు. హనుమాన్ చాలీసా మాత్రం పఠించకూడదు. స్త్రీలు హనుమంతునికి వస్త్రాలు, యాజ్ఞోపవీతం కూడా సమర్పించకూడదు. హనుమంతుడిని సనాతన ధర్మంలో భక్తుల కోరికలు తీర్చేవాడిగా నమ్ముతారు. శ్రీరామ నామం ఎక్కడ ఉంటే అక్కడ హనుమంతుడు ఉంటాడని భక్తుల విశ్వాసం.